హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక పుణ్యక్షేత్రం చూపిస్తాను. శ్రీ గాయత్రి తపస్వి సంబలనగరి. ఇది ఎస్కోట నుంచి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. అలాగే అరకు మెయిన్ రోడ్ నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఫస్ట్ పుణ్యక్షేత్రంలోకి ఎంటర్ అయిన వెంటనే మనకు గోశాలలు కనిపిస్తాయి. చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడ ఉన్నంతసేపు. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, బర్డ్స్, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది ఆలయం అన్నాం కదా, ఆలయం అన్నప్పుడు కొబ్బరికాయలు, పూలు ఇవన్నీ ఏమి ఉండవు. జస్ట్ మనం పాజిటివ్ వైబ్రేషన్స్ కోసం ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటాం. ఫస్ట్ విష్ణు పాదాలు మనకి దర్శనమిస్తాయి. నెక్స్ట్ అలాగే కొంచెం ముందుకు వెళ్తే శ్రీ ఊర్ధ్వ ఉదాన పశుపతినాథ ఆలయం ఉంటుంది. ఈ శివలింగానికి అభిషేకం కూడా చేసుకోవచ్చు వాటర్తో. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే 333 అంటే 333 కేజీలు బరువైన గంట ఉంటుంది. ఆ గంటను కొట్టి హ్యాండ్స్ అలా పెడితే పాజిటివ్ వైబ్రేషన్స్ మనకి వినిపిస్తాయి అన్నమాట. ఇక్కడ విశేషం ఏమిటంటే ఒక తపస్వి ఉన్నారు. ఆయన తపస్సు చేస్తూ ఉంటారు. ఆయన పొందిన ఆ ఫలితాన్ని అంతా ఇక్కడ ఉన్న వాటికి ధారపోస్తారు. సో అందుకని మనకి వైబ్రేషన్స్ అనేవి తెలుస్తాయని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తారు. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గైడ్స్ లాంటి వాళ్ళు కూడా ఉంటారు. మన దర్శనానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి చెప్తారు. నాకు ముందు దీని గురించి చెప్పారు కానీ నేను నమ్మలేదు. కానీ పర్సనల్గా వెళ్ళినప్పుడు నాకు అనుభూతి అనేది తెలిసింది. సో మీ అందరికీ కూడా చెప్దాము అని చెప్పేసి నేను వీడియో చేశాను. బట్ నేను చేసినవన్నీ ఫొటోస్, వీడియోస్ పెట్టలేకపోయాను. బట్ అక్కడ ఉన్నదంతా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ గాయత్రి మాత పాదాల వద్ద నిద్రిస్తే మన చెవిలో ఓంకారం అనే శబ్దం వినిపిస్తుంది. చూసారు కదా వీడియో, ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.